పార్టీ సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవదల్ రాష్ట్ర కార్యదర్శి కొదుమరి దయాకర్ అన్నారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవదల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సేవదల్ రాష్ట్ర కార్యదర్శి కొదుమరి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో సేవదలకు ప్రత్యేక స్థానముందని పేర్కొన్నారు. దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంలో పెంపొందించే వేదికగా సేవదల్ నిలుస్తోందని అన్నారు. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరగా ఉండే సంస్థగా సేవదల్ గుర్తింపు పొందిందని వివరించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో సేవదల్ కార్యకర్తల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు విజయవంతం కావటంలో సేవదల్ సభ్యులు చురుగ్గా పనిచేయాలని సూచించారు. సేవదల్ బలోపేతానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని సంస్థను మరింత బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు జేబీ సౌరి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవదల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్జేకే అహ్మద్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవదల్ జిల్లా అధ్యక్షులు కేశవైన నరసింహారావు, సేవదల్ అసూరాపేట నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఎండి ఫజల్, చంద్రకొండ మండల అధ్యక్షులు పుంగ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సేవాదల్. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు డీసీసీ ఆఫీస్లో నందు సేవాదల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ఆనందంగా, అద్యోనందంగా, విజయవంతంగా చెందాలని ఇలా ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేశాము జిల్లాలో. ఈ రోజు నుంచి తెలంగాణ స్టేట్ మొత్తంలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇందాక అధ్యక్షులు వారు అన్నట్టు ముందు స్థానంలో ఉండాలి అంటే మనందరం కూడా అందరం కష్టపడి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలోచిస్తున్నాం. అన్ని జిల్లాల కంటే మన జిల్లా ముందుండాలనేదే మన ధ్యేయం. దీంట్లో అది జిల్లా ముందుండాలి అంటే అందరూ కష్టపడితే, నేను ఒక్కరిని కష్టపడేది కాదు, అందరం కష్టపడితే అది ముందుంటుందని చెప్పేసి మనం ఇచ్చిన మాట కూడా నిలబడి అందరం కష్టపడి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము. రెండో విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ సేవాదళ వెన్నుముక్క లాంటిది. సేవాదళ అనేది ఇప్పుడు రానున్న రోజుల్లో బాగా బలోపేతం చేసి, కాంగ్రెస్ పార్టీ అంటే సేవాదళ అంటే కాంగ్రెస్ అన్న పదానికి మనం నిజంగా దాన్ని నిరూపించాలని మన సేవాదళ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా కార్యకర్తలు కష్టపడి ఇది నిజమైనట్టు చేయాలని చెప్పేసి సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను. ఇప్పుడు సేవాదళ కార్యక్రమాల్లో ప్రతి విషయంలో కూడా సేవాదళ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే సేవాదళ, దీన్ని ఈ క్యాప్ పెట్టుకోగానే అందరూ ఆలోచించేది ఏందో అనుకుంటారు. ఈ క్యాప్ పెట్టుకున్న వ్యక్తి మొదటిగా మాజీ జవహర్లాల్ నెహ్రూ గారు, పిఎం గారు క్యాప్ పెట్టుకొని ఆయన పిఎం అయ్యారు. తర్వాత మహారాష్ట్ర అధ్యక్షులు సీఎం అయ్యారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మనం కూడా ఆ సేవాదళ వింగ్ అనేది కష్టపడి పనిచేస్తే అందరూ కూడా అదే పదవి మన దగ్గరికి ఎత్తుక్కుండా పదవి మన దగ్గరకు వస్తే తప్ప మనం పదవి దగ్గరికి పోవాల్సిన పని లేదు. కష్టపడ్డ వారికి ఫలితం దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఆ చరిత్ర ఉంది. జాతీయ పార్టీ కాబట్టి పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి 100% న్యాయం జరుగుతుంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ విభాగం అధ్యక్షులు కేశవైన నరసింహారావు గారు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణగా కార్యకర్తగా, నాయకుడిగా రూపాంతరం చెంది ఈరోజు సేవాదళకి జిల్లా చైర్మన్గా బాధ్యత నిర్వర్తించిన సోదరుడు నరసింహారావు గారు, అట్లనే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి సేవాదళ విభాగం కన్వీనర్ పెద్దలు దయాకర్ గారు, అట్లనే ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో జాయింట్ కన్వీనర్గా బాధ్యత తీసుకున్నటువంటి అహ్మద్ గారు, ఇంకా మిగతా మిత్రులందరూ సేవదళ సోదరులు గారు అందరూ పేరున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు కార్యక్రమం చెప్పారు, సేవాదళలో మెంబర్షిప్ డ్రైవ్. అసలు సేవాదళ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక అనుబంధ సంఘాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిలో అత్యున్నతమైనటువంటిది సేవాదళ. ఆ సేవాదళలో ఫస్ట్ నేనేమంటున్నానంటే, సేవాదళ యొక్క విధి విధానాలు ఫస్ట్ మీరు అది
మీరు దయచేసి అందరికీ ఒక క్లాస్ పెట్టి చేయించాల్సిన బాధ్యత ఉంది. ముందుగానే ఈ సేవాదళం ఎందుకు మెంబర్షిప్ చేర్పించడం, సేవాదళం ఎందుకు చేర్చాలి, దాని బాధ్యత లేదు, దాని విధి విధానాలు ఏంది, కాంగ్రెస్ పార్టీలో సేవాదళకు ఉన్నటువంటి పవర్స్ ఏంది, అది ఫస్ట్ మీరు ఎక్స్పోజ్ చేయాలి అని ఒక రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడిగా, నేను కూడా సంస్థాగత ఎన్నికల ఎలక్టెడ్ సభ్యుని నేను కనుక నాకు తెలిసినంత నేను కూడా ముందు నుంచి విద్యార్థి కాంగ్రెస్ పార్టీ ఉన్నాను కాబట్టి సేవాదళం లేదు నాకు ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి వారికి నేను ఈ సందర్భంగా తెలియజేయండి. మరొకసారి చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ ఎడ్యుకేట్ చేయండి సేవాదళం గురించి. బాధ్యత రిస్క్ ఉంటుంది. రిస్క్ అయినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పదవులు వచ్చిన వాళ్ళందరూ నాయకులు కాదు, పదవి లేకుండా ఉన్నందరూ అనామకులు కాదు. అట్లా మీరు అనుకోబాకండి. సో కమిట్మెంట్ కార్యకర్తగా పనిచేసినప్పుడు మిమ్మల్ని ఆటోమేటిక్గా ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు, జరుగుతుంది. కాబట్టి ఈ సేవాదళ మెంబర్షిప్ డ్రైవ్ అయితే ఉందో ఒక ప్రత్యేకంగా ఎంతో కాలం బట్టి ఎంతోమంది పోయింది. కానీ మీకు సేవాదళ ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ ద్వారానే ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నం విజయవంతం కావాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ కంగ్రాట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆఫీస్ నందు సేవాదళ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి సేవాదళ్ కార్యకర్తలు అందరూ కూడా మనం ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేసి ఎక్కువ స్థాయిలో స్టేట్లో అందరికంటే ఎక్కువ కూడా అన్ని జిల్లాల కంటే కూడా భద్రాద్రి కొత్తగూడెం ముందుండే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి సేవాదళ సభ్యత్వాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం.